పుల్రాజు పని అడిగేందుకంటే మన కిట్టి గారు చెల్లిని చెయ్యట్టుకులాగాడే కరస్పాండ్ గాడు ఆడు మార్కెట్ లో ఉన్నాడు. కొట్టేశా ఆ కరస్పాండ్ గారి కాగితాల మీద సంతకాలు ఇట్టావా? పిల్లలకి బాబు నేను పెడతాను బాబు సంతకం. కాదురు నువ్వు గాని పెట్టావా? నేను పెట్టలేదు. లేదు నేను దస్కత్ పెట్టలేదు. పులిరాజు దెబ్బ అప్పుడే మర్చిపోయారా? ఒక్కటిస్తే నాయాల్ది చిన్నప్పుడు తగిన ఉగ్గిపాలు కక్కాలా? పవర్ ఎవరు ఆఫ్ చేశారు? ఎవరు నువ్వు? తప్పు చేసిన వాళ్ళకి అడిగే హక్కు లేదు. ప్రశ్నలు మేము అడుగుతాం, సమాధానాలు మీరు చెప్పండి. మా బస్తీకి రావాల్సిన వాటర్ ట్యాంకర్లని దౌర్జన్యంగా ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? మేమే. ఏం చేస్తావు? స్టాప్ ఇట్. ఆల్ రైట్. మా వాళ్ళ మీద చెయ్యి చేసుకున్నది ఎవరు? నేనే. అయితే ఏంటి?
ఇంకొకసారి జనాల్ని ఇబ్బంది పెట్టి ఇలా డాన్స్ కడితే పరిస్థితి ఎలా ఉండదు. జంక్షన్ జంక్షన్ జామ్ అయిపోద్ది. He's the man. థ్యాంక్స్. ఏంది రామాంజనేయ యుద్ధం సినిమా చూస్తున్నారు. వెళ్ళండి, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. నా పని నేను చూసుకుంటాను. మీ పని కానీ. ఆ గొడవపడి డ్రైవర్ చాలా మంచి మనిషిలో ఉన్నాడే. డ్రైవర్ కాదమ్మా, 40 లారీలు ఉన్న రాజారాం ట్రాన్స్పోర్ట్ కంపెనీకి ఓనర్. కష్టపడి పైకి వచ్చిన మనిషి కదా, అందుకే కష్టజీవులు ఇంకా మర్చిపోలేదు. ఇక మీద ఎప్పుడైనా కూలీ వాళ్ళ బతుకులతో ఆడుకున్నావో నీకు బతుకే లేకుండా చేస్తా. కానండి. ఇప్పుడు చెప్పరా ఇద్దరు గురించి అయితే ఇప్పుడు ఏం చేస్తా? ఒరేయ్, ఒకప్పుడు పులివి, ఇప్పుడు పిల్లివి. మన వాళ్ళు కొడుతున్నట్టున్నాడు, పోయి చూడండి.
ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కారణంగా గవర్నమెంట్ మనల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అంటే ఇక ఏ కాంట్రాక్ట్స్ చేయడానికి మనకు ఎలిజిబిలిటీ లేదు. పైగా కాంట్రాక్ట్ మనకే వస్తుందన్న ధీమాతో నేను చెప్తున్నా వినకుండా మెటీరియల్ అంతా ముందే పర్చేజ్ చేశారు. మనకు ఫైనాన్స్ చేసిన బ్యాంక్స్ దగ్గర నుంచి, ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి ప్రెజర్స్ మొదలైంది. దీనంతటికి కారణం ఆ ఇంజనీర్ గోపాలరావు గారు. ఎవిడెన్స్ మీడియాకి ఇచ్చిన సాలగాని లేపా. అదెప్పుడూ డిసైడ్ అయ్యాను. వెంటనే లేపేస్తే అంతకంటే పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాం. జనం ఇది మర్చిపోయే టైంకి వాడు చేస్తాడు. ముందు మనల్ని కాదని కాంట్రాక్ట్ టేక్ ఓవర్ చేస్తే అది పూర్తి కాంట్రాక్టర్లందరికీ తెలియాలి. రావాల్సిన కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నది పూర్తి కాదు. మమ్మల్ని కాదని ఎవడైనా పండగ వస్తే ప్రాణాలుండవు. ఏంట్రా ఇదే పనులాపేసి కూర్చున్నారేంటి? సత్తి ఫైల్ మన మనుషులు వచ్చి మమ్మల్ని సాగుకొట్టారు బాబు. పాండు అన్నా లేడు. ఎందుకో? మీ వాడొచ్చి మా వాళ్ళ పనులు చేయదన్నారంట. వాళ్ళేమో పనులు మాత్రం కూర్చున్నారు. మా డబ్బులు ఎవరితారా? నువ్వు ఇచ్చారు. వస్తావనే మేము పనులు మానేసి కూర్చున్నాం. ఎవరికా? నాకు డబ్బులు ఇవ్వడం కోసం మీరు పనులు మాత్రం కూర్చోవాలి ఏంటి? ఇచ్చేసి మీ పనులు మీరు చేసుకోండి. ఏంద్రా ఇచ్చేది? భయపడుతున్నా. బాయ్స్ అడుగు అన్న. వదలవా? నా చొక్కా. రౌడీలు రా. ఇంక మీద ఒకటి ఇస్తే లెక్చర్డ్. కాంట్రాక్టులు రాకపోతే మీరు చూసుకోండి. అంతేగాని పొట్టకూటు కోసం కూలీ చేసే మా జోలికి వచ్చారంటే మీకు పుట్టగతులు లేకుండా చేస్తాను. ఇది నా మాటగా మీ అన్నకి గోవింద్ 3000 తగ్గింది. ఆ విషయం ఇప్పుడే చెప్పేది. ఏయ్ సరిపోద్దా? సరిపోయింది. ఓకే. అది అలా విరగొట్టాలి. ఏంట్రా ఏంటిది? వాళ్ళు బ్యాడ్ గా మారుతుంటే కాళ్ళ అనవసరం. అసలు ఫైట్ చేసే విధానం ఇదా? ఫైట్ చేసే పంచలో ఓ పవర్ ఉండాలి, స్టైల్ ఉండాలి. ఏంటిది చిన్నపిల్లగా అనుకుంటూ సన్యాసులారా? నేను చూపిస్తాను, చూసి నేర్చుకోండి. నన్ను కొట్టు, పర్లేదు కొట్టు, కొట్టా. ఇది స్టైల్ అంటే. గాడిద గుడ్డేం కాదు. ఇది పవర్ అంటే. ఈ కాడ మొదలెట్టండి రా, చూస్తా. అది శభాష్.
రండి. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి ఫోన్ చేసి హెల్ప్ చేశారు. చూస్తారేంట్రా, థ్యాంక్స్ చెప్పండి. ఏంటండి ఇది? మీరేదో పెద్ద మనిషి అని తాగి తనుకుంటున్న వాళ్ళని మందలిస్తారని పిలిస్తే ఇలా కొట్టండి అలా కొట్టండి అని సలహాలు ఇస్తారేమిటి? మీరేమన్నాయండి అసలు? ఏమండోయ్, మీరు నా అనధికారం ఏమి శంకించక్కర్లేదండి. అరే మొన్న మీ చెల్లెల్ని మా వాళ్ళు ఏదో రాసుకెళ్ళారని పెద్ద రాతంతో చేశారే, అలాంటిది వాళ్ళ అన్నయ్యని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళ మీద ఎవరైనా చేయి చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఈ రోజుల్లోనండి అవతల వాడు చేతి లోపల మనం ఫట్ ఫట్ ఆడించాలండి, లేకపోతే మీ తమ్ముడిని అంత గుడ్డిగా నమ్ముతున్నారేమిటండి? ఏంటండి గుడ్డి 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 గుడ్డి? అరే బారుకొచ్చి ముగ్గురు బ్యూరు పుచ్చుకుంటే అది పెద్ద నేరం ఏంటండి? ఎవడో క్యారెక్టర్స్ విషయంలో మాత్రం మా తమ్ముడు జంప్స్ అండి. ఆ విషయం అసలు ఎవరు వేలెత్తి మిమ్మల్ని, మీ చూపిస్తారు. తమ్ముళ్ళని అసలు ఇంపాసిబుల్ అండి. ఇక ఈ విషయం మనం మర్చిపోదామా?